ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. క్రీడలు అంటేనే ఉత్సాహం, గెలుపు కోసం పోరాటం, పతకాల వేట. కానీ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న మిలాన్ కోర్టినా వింటర్ ఒలింపిక్స్లో కాండోమ్స్ కోసం వేట కొనసాగుతోంది. ఆటల సంగతి దేవుడెరుగు, ఆటగాళ్లను పట్టించుకోవట్లేదనే ఆవేశం ప్రపంచం మొత్తానికి వినిపిస్తోంది. అక్కడ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కాండోమ్స్ అయిపోయాయట. అవును, మీరు విన్నది నిజమే. ఒలింపిక్స్ విలేజ్ లో ఇప్పుడు కాండోమ్ కొరత వేధిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? అంతమంది క్రీడాకారులు ఏం చేస్తున్నారు ఈ కాండోమ్స్ని? దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఒలింపిక్స్ అంటే ప్రపంచ దేశాల నుంచి వేల సంఖ్యలో అథ్లెట్లు వస్తారు. వీరందరూ ఒకే చోట ఒలింపిక్ విలేజ్లో ఉంటారు. అక్కడ క్రీడాకారుల ఆరోగ్యం, రక్షణ కోసం నిర్వాహకులు లక్షల సంఖ్యలో కాండోమ్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయటం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. కానీ ఈసారి మిలాన్ కోర్టినా నిర్వాహకులకు ఊహించని షాక్ తగిలింది. ఆటలు మొదలై కొన్ని రోజులు కూడా గడవక ముందే స్టాక్లో ఉన్న లక్షలాది కాండోమ్ ప్యాకెట్లు ఖాళీ అయిపోయాయి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో అంటే టోక్యో ఒలింపిక్స్ సమయంలో కరోనా వల్ల క్రీడాకారుల మధ్య దూరం ఉండాలని ఇంటిమసీ బ్యాన్ విధించారు. కానీ ఈసారి అటువంటి కఠినమైన నియమాలేవీ లేవు. దీనికి తోడు వింటర్ ఒలింపిక్స్ అంటేనే మంచు కురిసే చలి వాతావరణం. ఈ చలిలో క్రీడాకారులు తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యక్తిగత సాన్నిహిత్యం కోరుకుంటున్నారని, అందుకే వాడకం విపరీతంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు విలేజ్లో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీనివల్ల క్రీడాకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అథ్లెట్లు అయితే ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తమాషాగా పోస్ట్ చేస్తున్నారు. బంగారు పథకం సంగతి పక్కన పెడితే ఇక్కడ కనీసం కాండోమ్స్ కూడా దొరకడం లేదంటూ జోకులు పేలుస్తున్నారు. మరి దీనిపై నిర్వాహకులు ఏమంటున్నారు? నిజానికి ఇటలీ ప్రభుత్వం అలాగే ఒలింపిక్ కమిటీ సభ్యులు ఈ పరిస్థితిని చూసి తలపట్టుకుంటున్నారు. వెంటనే మరిన్ని ప్యాకెట్లు ఆర్డర్ చేశామని, వాతావరణం అనుకూలించక రవాణాలో ఆలస్యం అవుతోందని వారు చెబుతున్నారు. అయితే క్రీడాకారులు మాత్రం నియంత్రణ పాటించండి అని చెప్పే హితబోధలను అసలు పట్టించుకోవటం లేదు. ఏది ఏమైనా ప్రపంచం మొత్తం పథకాల పట్టికల వైపు చూస్తుంటే మిలాన్ ఒలింపిక్ విలేజ్లో మాత్రం కాండోమ్స్ వైపు చూస్తోంది. మరి కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుంది? క్రీడాకారుల ఈ ప్రైవేట్ ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.